ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏదైతే వీడియోస్ వస్తున్నాయో మన ఏదో ఒక విధంగా మన జీవితంలో ఉపయోగపడే విధంగానే ఉంటాయి. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ యొక్క సూచనలు, సలహాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పూర్వం ఒక అడవిలో అనేక రకాల జీవులు నివసిస్తూ ఉండేవి. అయితే సహజంగా మన అడవికి రాజు ఎవరైనా అంటామంటే సింహాన్నే అడవికి రాజు అని చెప్పడం జరుగుతుంది. అయితే రాజు ఆ సింహం ఏం చేసిందంటే ఒకరోజు అడవిలో ఉన్న సమస్త జంతువుల్ని ఒక సమావేశపరిచి ఆ రాజు ప్రకటిస్తుంది, వచ్చే పౌర్ణమి రోజున మన అడవిలో ఉత్తమ నైపుణ్యం చూపించిన ప్రాణులకు ఒక మంచి బిరుదుని ఇస్తాను, అలాగే అవార్డుని ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. అయితే అందులో పాములు, కప్పలు, చాలా రకాల కొన్ని వందల రకాల జంతువులు ఆ సమావేశానికి హాజరవడం జరుగుతుంది. అందులో ఒక పాము ఒక కుటుంబం ఉండేది. అది ఒక నది ఒడ్డున ఒక పుట్టలో ఆ కుటుంబం నివసిస్తూ ఉండేది. అటుగా వచ్చే చేపలను, కప్పలను, ఎలుకలను పట్టుకొని తింటూ పుట్టలోకి వెళ్ళి హాయిగా నివసించేది. అయితే రాజు ప్రకటన విన్న ఆ పాము కుటుంబం అంతా ఎంతో సంతోషంతో ఎగిరి గంతేసినాయి. ఎందుకంటే ఈ అడవిలో ఆ పుట్ట కంటే అందమైనది ఏది లేదు, నా నైపుణ్యం కంటే వేరే ఏ ఒక్క జీవి నైపుణ్యం కలిగి లేదు, కనుక ఆ బిరుదు నాకే ఇస్తారు, అలాగే ఆ బహుమతి కూడా నాకే ఇస్తారు అనే ఎంతో సంతోషంతో ఉండేది. అయితే రాజుగారు చెప్పినట్టు పౌర్ణమి రోజు రానే వచ్చింది. అయితే ఆ బిరుదు తమకే వస్తుంది అని ఎంతో ఆశతో ఆ పాము యొక్క కుటుంబం ఆ మీటింగ్ హాజరవడం జరుగుతుంది. అయితే రాజుగారు ఆ సింహం పిచ్చుకలు కట్టిన పిచ్చుక గూడు తమ నైపుణ్యం కలిగిన జీవిగా ప్రకటించడం జరుగుతుంది. ఆ తీర్పు విన్న వెంటనే పాము ఎంతో కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకని అంటే అడవిలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన జీవి నేను, అలాగే నా పుట్ట కూడా ఎంతో అందంగా ఉంటుంది, ఇదేంటి రాజుగారు కేవలం ఉత్తమ నైపుణ్యం కలిగిన జీవిగా ప్రకటించారు అని చెప్పేసి నిరాశతో వెనక్కి రావడం జరుగుతుంది. మరుసటి రోజు ఆ పాము ఏం చేస్తుందంటే చెట్లను పరిశీలిస్తే పిచ్చుక యొక్క గూడు కనిపిస్తుంది. ఆ పిచ్చుక గూడిని రాజుగారి నిర్ణయంలో పొరపాటు లేదని గ్రహిస్తుంది. ఎందుకంటే ఆ పిచ్చుక యొక్క గూడు ఎంతో అందంగా ఉంది. అప్పుడు అనుకుంది, ఓహో ఇది నా ఇల్లు కంటే ఎంతో అందంగా ఉంది, నైపుణ్యం కలిగి ఉంది, కనుక రాజుగారు పిచ్చుక గూడును ప్రకటించడం చాలా మంచి పని అయ్యింది, రాజుగారి నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి అనుకుని తన ఇంటికి వచ్చేసింది. మళ్ళీ మరుసటి పౌర్ణమి వచ్చింది. యథావిధిగా పాము యొక్క కుటుంబం మళ్ళీ ఆశతో మళ్ళీ వెళ్ళింది. అక్కడ మరల రాజుగారి తీర్పులో ఈసారి ఎటువంటి పొరపాటు జరగదు, అది నాకే వస్తుంది, ఆశతో చూస్తూ ఉంటుంది రాజుగారి తీర్పు కోసం. అయితే రాజుగారు మళ్ళీ ప్రకటించారు. ఈసారి వేరే ఒక పుట్టకి ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఆ పాము యొక్క కుటుంబం ఎంతో నిరాశతో కోపంతో వెనక్కి తిరిగి ఇదేంటి రాజుగారు ఈసారి కూడా ఇవ్వలేదు, ఈసారి కూడా నాకంటే నైపుణ్యం కలిగిన జీవి ఉందా అని చెప్పేసి వెతకడం ప్రారంభించింది. అలా వెతుకుతూ ఒక పుట్టను చూసింది. ఆ పుట్టలో చూస్తే అది అత్యద్భుతంగా ఉంది. అది ఏం పుట్ట అంటే మన చీమల యొక్క పుట్టను చూసి ఆ పాము ఎంతో ఆశ్చర్యానికి గురైంది. ఇదేంటి ఇన్ని రోజులు నేనే నైపుణ్యం కలిగిన జీవిని అనుకున్నానే, కానీ నాకంటే ఎన్నో రెట్లు వీళ్ళు చాలా అద్భుతంగా కట్టుకున్నారు, కనుక రాజుగారు కూడా పుట్టను ఇవ్వడం ఎంత మాత్రం తప్పు లేదు, రాజుగారి తీర్పులో ఎటువంటి తప్పు లేదు అనుకుని ఇన్ని రోజులు నేనే గొప్ప, నాకే తెలివితేటలు, నైపుణ్యం నాకే ఉన్నాయి అని చెప్పేసి ఒక గర్వంతో ఉండే పాము కంటే కూడా నైపుణ్యం కలిగిన జీవులు ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి గ్రహించి వీళ్ళు అందాలను చూడాలని ఆ పాము యొక్క కుటుంబం ఇంకా అడవి ప్రయాణం చేసి. చూడండి, ఎవరైతే నేనే గొప్ప, అంతా నాకే తెలుసు అని చెప్పేసి ఎవరైతే భ్రమపడతారో దేవుడు వాళ్ళ కంటే ఎక్కువ గొప్పతనాన్ని అలాగే
నైపుణ్యాన్ని కలిగిన వేరే వాడిని కూడా సృష్టించడం జరుగుతుంది. కనుక ఫ్రెండ్స్ చూడండి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ఎవరైతే అణిగి మణిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖ సంతోషాలతో నివసించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో